మనకి ఎక్కువ ట్యాక్స్ పెట్టి అమ్మ వేరేప్పుడు ఏం భయపడదు సరేనా. అందరూ ఉన్నాం, అందరూ మొత్తం అందరు సపోర్ట్ వచ్చారు. ఏదైనా కొంతాల రత్నకుమారి గారు తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు ఆమె ఫిర్యాదు చేశారు. మన సీఎం గారు డిప్యూటీ సీఎం గారి మీద అనుచిత వ్యాఖ్యలు గతంలో చేశారని చెప్పి, అదేవిధంగా అసభ్య పదార్థాలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని చెప్పి శ్రీరెడ్డి మీద రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని దర్యాప్తులో భాగంగా ఆ కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే ఆమె హైకోర్టుకి అప్రోచ్ అయ్యి హైకోర్టులో 41 నోటీస్ సర్వ్ చేయమని చెప్పేసి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా తన లాయర్తో పాటు ఈరోజు అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చారు. 41 నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. షూటీస్ని సబ్మిట్ చేశారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం మిగతా అన్నింటినీ కూడా మేము ప్రొసీడ్ అవుతూ, అదేవిధంగా ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా వాటి తాలూకు వివరాలన్నీ కూడా సేకరించడం జరిగింది. సో దీన్ని కేసుని పూర్తిగా దర్యాప్తు జరిగిన తర్వాత ఛార్జ్షీట్ వేయడం జరిగింది. ఏవైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఏవైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో వాళ్ళకి మన ఇప్పుడు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు అనుచిత వ్యాఖ్యలు ఏవైతే చేస్తారో వాళ్ళ గౌరవ మర్యాదలకు భంగం కలిగే విధంగా సో వాటి మీద ఐపీసీ సెక్షన్ కింద ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశాం. వాటి ప్రకారమే ఈరోజు నోటీసెస్ కూడా హైకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఇవ్వడం జరిగింది. సో దానిలో భాగంగానే తదుపరి దర్యాప్తు జరిపి కేసు ఫైనలైజ్ చేస్తాం.